దైవ సంబంధితమైన సంగతుల విషయంలో శుభ్రమైన భోజనం చేయాలి. అనవసరమైనటువంటి సంగతులకు అర్పింపబడిన వాటిని స్వీకరించడానికి వీల్లేదు. అదే సమయంలో శరీర ధర్మాన్ని బట్టి, వయస్సును బట్టి కొంత ఆహారాన్ని నియంత్రించుకుని జీవితాలను ఆరోగ్యవంతంగా జీవిస్తూ అనేక మందికి ఆదర్శంగా ఉండాలనేది భక్తుని యొక్క ఉద్దేశం. ఆలోచించండి. విద్యార్థులైతే చదవాలి, చదివి ప్రార్థనా సహాయాన్ని కోరాలి. మీ సంఘానికి కాపరిగా ఉన్న దైవ సేవకుడు ప్రార్థన చేస్తే సరిపోతుంది. మీరు చక్కగా చదువుతున్నారు, మీ పాస్టర్ గారు చక్కగా ప్రార్థన చేశారు, సరిపోతుంది కదా. ఇంకా ఎంతమంది ప్రార్థన చేయాలి? ఒకసారి ఆలోచన చేయండి. ప్రార్థన ఉచితమే కదా, ఈ నెంబర్ ఏదో కనపడింది వీళ్ళకు కూడా చేసేయండి. వాళ్ళు ఫోన్ ఎత్తేలోపు ఇంకొక నెంబర్ ఉందో వాళ్ళకు కూడా చేసేయండి. ఎంతమంది ప్రార్థన చేయాలి? ఆలోచించండి. మీరు ప్రార్థన చేస్తున్నారు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, కష్టపడి చదువుతున్నారు, చక్కని ఫలితం వస్తుందండి. అవగాహన జ్ఞానంతో దేవునిగా సేవించాలి. కానీ అనవసరమైనటువంటి ఆధ్యాత్మికతను నెత్తి మీద వేసుకుని అదేదో ఉన్నతమైనటువంటి లక్షణం, ప్రార్థన చేయమని కోరటం గొప్ప లక్షణం అని భావిస్తున్నారా? మనం ప్రార్థన చేయకుండాను మాట చేత కానీ క్రియ చేత కానీ సమస్తము దేవుని పేరిట చెయ్యాలి. అలా చేసినప్పుడు దేవుడు వారిని ఆమోదిస్తాడు, వారి పిల్లలను ఆమోదిస్తాడు, వారి సేవలను ఆమోదిస్తాడు. సమస్య పెద్దదనుకోండి, కొంతమందిని అభ్యర్థిస్తాము, వాళ్ళు ప్రార్థన చేస్తారు. సామాన్యమైన సమస్యలు అనుకోండి, మీరు ప్రార్థన చేసినా సరిపోతుంది, పాస్టర్ గారు ప్రార్థన చేసినా సరిపోతుంది. ఇలాంటి విలువైన భావజాలాన్ని వృద్ధి చేసుకుని దేవుని పేరిట మన జీవితాలను నడిపించుకుంటూ మన కుటుంబములను, సంఘములను, సహవాసములను నడిపించుకున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అనేక మందికి ఆదర్శంగా ఉంటుంది.